2021 డిసెంబర్ అజ్మీర్లోని ఫోక్సో కోర్ట్ గ్యాంగ్ రేప్ బాధితురాలు ఒకవైపు, రేప్ చేసిన వాళ్లందరూ మరోవైపు. రేపు గురైన బాధితురాలు లాయర్లపై తీవ్రమైన ఆగ్రహంతో చెలరేగిపోయింది. సార్, నాపై అత్యాచారం జరిగి ఇప్పటికి 30 ఏళ్లు దాటింది. ఆ దుర్మార్గులు నన్ను అత్యాచారం చేశారన్న బాధ కంటే 30 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతూ నన్ను మీరు ఇంకా బాధ పెడుతున్నారు. నేనిప్పుడు 3 పిల్లలకు అమ్మమ్మని. మాకు కుటుంబాలున్న ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారు? మర్చిపోతున్న బాధను పదే పదే గుర్తు చేసి నన్ను ఇంకా బాధ పెట్టకండి అని, ఈ వయసులోనైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ 48 ఏళ్ల మహిళ కోర్టులో కన్నీరు పెట్టుకుంది. 1992 18 ఏళ్ల వయసులో ఆమెపై అత్యాచారం జరిగితే స్టిల్ ఇప్పటికీ ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈమెతో పాటు ఈమె చదువుకున్న ఒకే స్కూల్లో దాదాపు 200 మంది టీనేజ్ అమ్మాయిలపై రాజకీయ నాయకులు, పోలీసులు, డాక్టర్లు, డ్రైవర్లు, ఇలా కామన్ మ్యాన్ నుండి టీనేజ్ అబ్బాయిల వరకు ఆల్మోస్ట్ అన్ని వయసుల వాళ్ళు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారు. నిందితులు ఎవరో ఖచ్చితంగా తెలిసినప్పటికీ 30 ఏళ్లుగా ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. అదే ఇప్పుడు దేశంలో అతి పెద్ద సెక్స్ స్కాండల్గా మారింది. బట్ ఒక్క స్కూల్లోనే అంతమంది అమ్మాయిలపై ఈ అత్యాచారం ఎలా జరిగింది? అసలు ఈ అత్యాచారాల వెనుక ఉన్న ఆ సూత్రధారులు ఎవరు? రాజకీయ నాయకుల ప్రోత్సాహం, మతపరమైన ప్రాబల్యం వల్ల వాళ్ళిప్పటికీ నిర్దోషులుగా ఎలా బయట తిరుగుతున్నారో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. 1992 బాబ్రీ మసీదు కూల్చివేయడానికి కొన్ని నెలల ముందు అండ్ ఎల్కే అద్వానీ గారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రథయాత్ర చేయడానికి కొన్ని నెలల ముందు రాజస్థాన్లో ఈ సెక్స్ స్కాండల్ బయటపడింది. ఒక విధంగా చెప్పాలంటే ఎల్కే అద్వానీ గారి రథయాత్ర అంత ఘనంగా సక్సెస్ అవ్వడానికి అండ్ బాబ్రీ మసీదును కూల్చివేయడానికి ఈ అజ్మీర్ సెక్స్ స్కాండల్ కూడా ఒక కారణంగా నిలిచింది. అజ్మీర్ హిందూ ముస్లిమ్స్ ఐక్యతకి అజ్మీర్ దర్గా ఎంత ఫేమసో ఆ అజ్మీర్లోని సోఫియా సీనియర్ సెకండరీ గర్ల్స్ స్కూల్ కూడా అంతే ఫేమస్. ఆల్మోస్ట్ ఆ సిటీలో ఉన్న పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, సివిల్ సర్వెంట్స్ అండ్ ఫైనాన్షియల్గా హై రేంజ్లో ఉన్న వాళ్ళందరూ తమ అమ్మాయిలను ఈ స్కూల్లోనే చదివించేవాళ్ళు. అది గర్ల్స్ స్కూల్ అవ్వడం వల్ల లోపల బాయ్స్కి అలో ఉండేది కాదు, బట్ బయట మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేది కాదు. అలా ఆ స్కూల్లో చదువుకున్న ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి అండ్ ఈ ఫరూక్ చేష్టి అనే ఇతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పర్సనల్గా ఫామ్ హౌస్లో చాలాసార్లు కలుసుకునేలా చేసింది. ఫరూక్ చేష్టి వయసులో ఈ అమ్మాయి కంటే చాలా పెద్దవాడు అయినప్పటికీ ఆ అమ్మాయి ఇతన్ని బ్లైండ్గా నమ్మింది. స్కూల్కి బంక్ కొట్టి మరి ఇతనితో వెళ్ళడం, ఫ్రీక్వెంట్గా కలవడం చేసేది. అలా ఫరూక్ చేష్టి ఒకరోజు అమ్మాయిని తన ఫామ్ హౌస్కి ఇన్వైట్ చేశాడు. వాళ్ళు ఫిజికల్గా కలుసుకున్న తర్వాత ఫరూక్ చేష్టి అమ్మాయి న్యూడ్ ఫొటోస్ని తీసుకున్నాడు. తర్వాత ఆ ఫొటోస్ని అమ్మాయికి చూపించి, ఇవి నీ ఫొటోస్, వీటిని ఇప్పుడు నేను చూస్తున్నట్టు బయట ఎవరైనా చూస్తే, ఒకవేళ ఈ ఫొటోస్ బయట స్ప్రెడ్ అయితే నీ పరువు, మీ ఫ్యామిలీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఈ ఫొటోస్ కనుక లీక్ అవ్వకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్లలో ఎవరో ఒకరిని ఈ ఫామ్ హౌస్కి తీసుకొస్తే నీ ఫొటోస్ని నీకు ఇచ్చేస్తా. ఈ ఫొటోస్ని ఎక్కడ లీక్ చేయను. ఇన్ కేస్ నువ్వు ఎవరినైనా తీసుకొని రాకపోతే నీ ఫొటోస్ని మీ స్కూల్లో, మీ ఇంటి చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్. ఫరూక్ చేష్టి, నఫీస్ చేష్టి అండ్ అన్వర్ చేష్టి ఈ ముగ్గురు కలిసి ఈ సెక్స్ స్కాండల్ని ప్లాన్ చేశారు. ఎందుకంటే వారికి తెలుసు ఆ స్కూల్లోనే హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలు ఉంటారు, వారిలో ఒక్క అమ్మాయిని పటాయించిన మిగతా అమ్మాయిని ఆటోమేటిక్గా తన ఫామ్ హౌస్కి రప్పించవచ్చని. అలా ఫరూక్ చేష్టి, నఫీస్ చేష్టి అండ్ అన్వర్ చేష్టి ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిల త్రూ ఇంకో అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెతో కూడా సెక్స్ చేసి ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి త్రూ మరొక అమ్మాయిని ఇలా 1 by 1 ఆ స్కూల్ అండ్ ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి సెక్స్ చేసేవాళ్ళు అండ్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా దోచుకునేవాళ్ళు. ఆ అమ్మాయిలు కూడా తమ ఫొటోస్ ఎక్కడ లీక్ అవుతాయేమో అన్న భయంతో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఏదో ఒకటి చెప్పి ఈ ట్రాప్లో ఇరికించేసేవాళ్ళు. అలా ఒకే స్కూల్ నుండి దాదాపు 200 మంది అమ్మాయిలు ఈ ట్రాప్కి గురవ్వడంతో ఆ బాధని ఎవరితో చెప్పుకోలేక, వాళ్ళ టార్చర్ని తట్టుకోలేక ఒక్కొక్క అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. జస్ట్ ఒక్క స్కూల్ నుండే ఇంతమంది అమ్మాయిలు చనిపోతున్నా ఆ అమ్మాయిల పట్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుందని తెలిసినా కూడా మీడియా కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వాలు కానీ వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయింది. ఎందుకంటే రేప్కి గురైన అమ్మాయిలందరూ కూడా హై క్లాస్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు అండ్ వాళ్ళ అమ్మాయికి ఇలా జరిగిందని తెలిస్తే సొసైటీలో వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిసి ఎవ్వరు కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇది ఒక రీజన్ అనుకుంటే సెకండ్ రీజన్ ఈజ్
ఫరూక్ చిష్తి ఫ్యామిలీ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్. ఫరూక్ చిష్తి వాళ్ళ నాన్న ప్రముఖ దర్గా అయిన అజ్మీర్ షరీఫ్ దర్గాలో పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తులలో ఒకరు. అండ్ ఫరూక్ చిష్తి అజ్మీర్లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అండ్ నఫీస్ చిష్తి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అండ్ అంతేకాదు రౌడీయిజం, గ్యాంగ్ ప్రొటెస్టులు చేయడం, వైలెన్స్ని క్రియేట్ చేయడం, ఇలా చాలా రకాల చట్ట వ్యతిరేక కేసుల్లో కూడా వీళ్ళు దోషులుగా ఉన్నారు. సో రాజకీయంగా, మతపరంగా, ఫైనాన్షియల్గా అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వీరికి భయపడి ఎవ్వరు కూడా వీరి మీద కేసు వేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అండ్ థర్డ్ అండ్ మెయిన్ రీజన్ ఈజ్ ఫరూక్ చిష్తి ఒక ముస్లిం. అండ్ సోఫియా స్కూల్లో రేప్కి గురైన అమ్మాయిలందరూ కూడా హిందూస్. ఆ టైంలో ఈ న్యూస్ కనుక బయట స్ప్రెడ్ అయితే ఆ న్యూస్ ఖచ్చితంగా హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలకు కారణమవుతుంది. ఫైనల్గా అదే జరిగింది కూడా. మీడియాపై పొలిటికల్ ప్రెజర్ అండ్ ఫరూక్ చిష్తి నుండి ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ మదన్ సింగ్ అనే నవజ్యోతి న్యూస్ రిపోర్టర్ ఫరూక్ చిష్తితో సహా 12 మంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని న్యూస్ పేపర్లో టెలికాస్ట్ చేశారు. ఈ న్యూస్ రిలీజ్ అయిన 3 రోజుల్లోనే అనుకున్నట్టుగానే అజ్మీర్లో పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి. అజ్మీర్ వరుసగా 3 రోజుల పాటు బంద్ ప్రకటించారు. అండ్ ఈ న్యూస్ టెలికాస్ట్ చేసిన కొన్ని రోజులకే న్యూస్ రిపోర్టర్ అయిన మదన్ సింగ్ని హత్య చేసి చంపేశారు. తరువాత మే 27న పోలీసులు కొంతమంది నిందితులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వారెంట్లు జారీ చేసి సెప్టెంబర్లో మొత్తం 18 మంది నిందితులను విచారణ చేశారు. ఆ విచారణలో మొదట అమ్మాయిలకు సపోర్ట్గా 145 కంటే ఎక్కువ మంది సాక్షులను పేర్కొంటూ ఆ కేసును డీల్ చేయడానికి మొత్తం 12 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, 30 మందికి పైగా SHOలు, SPలు, DIGలు, DGPలు ఇలా అందరూ కలిసి అజ్మీర్లో 100 మందికి పైగా అమ్మాయిలు ఈ అఘాయిత్యానికి గురయ్యారని అఫీషియల్గా పేర్కొన్నారు. బట్ అన్అఫీషియల్గా దాదాపు 300 మంది అమ్మాయిలు ఈ అత్యాచారానికి గురై ఉండొచ్చని అనుమానించారు. అయితే ప్రాథమిక విచారణలో అమ్మాయిలకు సపోర్టుగా మొత్తం 145 మంది సాక్షులు ఉంటే తరువాత కేవలం 17 మంది మాత్రమే సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. మిగతా వారంతా వారికి భయపడో లేదా వారి దగ్గర డబ్బులు తీసుకొనో చివరికి రేపులు చేసిన వారికి సపోర్ట్ చేశారు. మొత్తంగా పోలీసులు చేపట్టిన విచారణలో మొత్తం 18 మందిని నిందితులుగా పేర్కొనగా వారిలో 8 మంది నిందితులను 6 సంవత్సరాల తర్వాత 1998లో కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ రాజస్థాన్ హైకోర్టు 2001లో ఆ 8 మందిలో 4గురిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసేస్తే మిగిలిన నిందితులను సుప్రీంకోర్టు 2003లో యావజ్జీవ కారాగార శిక్ష నుండి వారి శిక్షను 10 ఏళ్లకు తగ్గించేసింది. ఆ తర్వాత అత్యాచారం కేసులో ప్రముఖ నిందితుడైన ఫరూక్ చిష్తి అతను మానసిక స్థితి బాగోలేదని, అతను పిచ్చోడు అయిపోయాడని, విచారణ చేపట్టడానికి అతను మానసికంగా సమర్థుడు కాదని కోర్టులో అతని తరపున న్యాయవాది వాదించారు. అయినా కూడా 2007లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ మళ్ళీ రాజస్థాన్ హైకోర్టు 2013లో ఫరూక్ చిష్తి జైలులో అతను అనుభవించాలని శిక్షను అంతటిని అనుభవించాడని పేర్కొంటూ ఫైనల్గా అతన్ని కూడా కోర్టు విడుదల చేసేసింది. ఇతన్ని విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత ద ప్రింట్ అనే మీడియా సంస్థ వాళ్ళు ఈ ఫరూక్ చిష్తిని సంప్రదిస్తే అతని కుటుంబ సభ్యులు ఈ కేసు ఇంకా ముగిసిపోయిందని, ఈ కేసుతో మా వాళ్ళకి ఇంకా ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారంట. నీ అమ్మ, అంతమంది అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి వాళ్ళ చావుకు కారణమైన కొడుకులు దేశంలో దర్జాగా తిరుగుతుంటే పాపం రేపుకి గురైన బాధితుల్ని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పుతూ చేయని తప్పుకు అనుభవించరాని శిక్షని వేస్తున్నారు. అయినా తప్పు రేప్ చేసిన వాళ్ళది కాదు సార్. నా కొడుకులు ఆ అమ్మాయిలని 1-2 సార్లు రేప్ చేసి ఉండొచ్చు. కానీ మన ప్రభుత్వాలు, న్యాయస్థానం, న్యాయమూర్తులు 30 సంవత్సరాలుగా ప్రతిరోజు ఆ అమ్మాయిలు ముసలోళ్ళు అయినా కూడా వారిపై మానసికంగా ఇంకా రేప్ చేస్తూనే ఉన్నారు సార్. 30 సంవత్సరాలుగా రేప్ చేస్తున్న వారితో పోల్చుకుంటే 1-2 సార్లు రేప్ చేసిన వారిది అసలు తప్పే కాదు కదా. ఇలాంటి విన్నప్పుడే మన దేశం మీద, న్యాయస్థానం మీద ఎక్కడ లేని భక్తి పొంగుకొస్తుంది సార్. నీ అమ్మ డబ్బుంటే చాలు ఎలాంటి తప్పు చేసైనా దేశంలో దొరలా తిరగొచ్చు. ఇది సార్ మన దేశం గొప్పతనం. అందుకే భారత్ మాతాకి జై, జై హింద్.